గజ్వేల్ ఇది ఒక మున్సిపాలిటీ పేరు మాత్రమేనా లేదా కేసీఆర్ రాజకీయ జీవితానికి అద్దం పట్టే గడ్డన? ఎన్నికలు వస్తే సాధారణంగా వార్డులు, రోడ్లు, డ్రైనేజీలు గుర్తుకొస్తాయి. కానీ గజ్వేల్ పేరు వినిపించగానే తెలంగాణ రాజకీయాల్లో వేడి ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎందుకు? గతంలో గులాబీ జెండా తిరుగులేని అధికారం చెలాయించిన గజ్వేల్ గడ్డపై ఈసారి అదే జెండా మళ్ళీ ఎగురుతుందా? లేదా అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన శక్తిని ఇక్కడ చూపిస్తుందా? లేకుంటే బీజేపీ అనూహ్యంగా రాజకీయ సంచలనం సృష్టిస్తుందా? ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు ఇది ఓ సాధారణ మున్సిపల్ ఎన్నిక మాత్రమేనా? లేదా కేసీఆర్ రాజకీయ ప్రతిష్టకు జరిగే అగ్నిపరీక్షణ? రిజర్వేషన్ల మార్పులతో కలవరపడుతున్న నేతలు, అధికార బలంతో గెలుపు ఖాయమంటున్న కాంగ్రెస్, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ, సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు అంటున్న ఓటర్లు. ఈ అన్ని ప్రశ్నలు, ఈ అన్ని సమీకరణ మధ్య గజ్వేల్ మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక పోరేనా? లేదా రాబోయే రాష్ట్ర రాజకీయాల దిశను నిర్ణయించే సమరమా? గజ్వేల్ ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల కథ కాదు, తెలంగాణ రాజకీయాల దిశను సూచించే ఓ కీలక సమరం. గజ్వేల్ అంటే ఒక మున్సిపాలిటీ మాత్రమే కాదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ ప్రాణ ప్రతిష్ఠ, బీఆర్ఎస్ పార్టీకి గులాబీ కంచుకోట. అలాంటి గజ్వేల్ గడ్డపై మరోసారి మున్సిపల్ ఎన్నికల యుద్ధానికి ముహూర్తం ఖరారవడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి గజ్వేల్ ఎన్నికలు రాష్ట్ర స్థాయి రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. 2019లో జరిగిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గజ్వేల్లో చెప్పుకోదగ్గ ఉనికి కూడా లేకుండా పోయింది. గులాబీ జెండానే గజ్వేల్ మున్సిపాలిటీపై ఎగిరింది. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ఇది సహజ విజయంగా కనిపించినా ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్ళింది, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, బీజేపీ గ్రామీణ స్థాయిలో క్రమంగా పట్టు పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో గజ్వేల్లో బీఆర్ఎస్ అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, లేక రాజకీయ గాలి మారిందని నిరూపితమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్కంఠగా మారాయి. రెండు 2026 మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నద్ధమవుతోంది. దీంతో గజ్వేల్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చైర్మన్ పదవిని బీసీ మహిళకు రిజర్వ్ చేయడం, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయడం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తవడం వంటి ప్రక్రియలతో ఎన్నికల యంత్రాంగం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా ఒక్కో వార్డుకు 3 నుంచి 4 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 71 పోలింగ్ కేంద్రాలు, 46,000కు పైగా ఓటర్లతో గజ్వేల్ ఈసారి అత్యంత కీలక మున్సిపాలిటీగా మారింది. ఇక రిజర్వేషన్ల మార్పులతో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో గెలిచిన పలువురు సీనియర్ నాయకులు ఈసారి బరిలో నిలవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీలో అంతర్గత అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల్లో టిక్కెట్ల ఆశతో ఉన్న నేతల మధ్య మౌన పోరు మొదలైనట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ అసంతృప్తి చివరకు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి గజ్వేల్ మున్సిపాలిటీ గత 2 ఎన్నికల్లో చేదు అనుభవాలే. వరుస పరాజయాలు కాంగ్రెస్ను ఇక్కడ రాజకీయంగా బలహీనం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా గజ్వేల్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. సిద్దిపేట జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ ఆశలన్నీ మున్సిపాలిటీలపైనే కేంద్రీకృతమయ్యాయి. ఉమ్మడి మెదక్ ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గజ్వేల్ మున్సిపాలిటీని తప్పనిసరిగా కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అధికార బలంతో పాటు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి హామీలను ఓటర్ల ముందుకు తీసుకువెళ్లి ఈసారి గజ్వేల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ కూడా గజ్వేల్ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన కొన్ని విజయాలు బీజేపీకి ఆత్మవిశ్వాసమిచ్చాయి. ఈసారి గజ్వేల్లో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్వయంగా రంగంలోకి దిగి గజ్వేల్ మున్సిపాలిటీని బీజేపీ ఖాతాలో వేసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పై అసంతృప్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అత్యధిక ఒత్తిడిలో ఉన్నది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే. గజ్వేల్ రాజకీయంగా బీఆర్ఎస్కు అత్యంత కీలక నియోజకవర్గం. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో మున్సిపల్ పీఠాన్ని కోల్పోతే అది బీఆర్ఎస్కు కేవలం స్థానిక పరాజయం కాదు, రాష్ట్ర స్థాయిలో భారీ రాజకీయ ఎదురుదెబ్బగా మారే ప్రమాదం ఉంది. గతంలో 2 పర్యాయాలు గజ్వేల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ తన సత్తా చాటింది. అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని గులాబీ పార్టీ సర్వశక్తులు వడ్డీ రంగంలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టమైన సూచనలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని, ఆరోపణల రాజకీయాలు కాదు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలను నియమించి పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావాలని నేతలకు సూచించారు. బొగ్గు కుంభకోణం అంశాన్ని వెలుగులోకి వస్తున్న స్కామ్లను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని కేసీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గజ్వేల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదన్నది బీఆర్ఎస్ వ్యూహంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి అధికారులను ఆదేశించారు. గజ్వేల్ ఐఓసీలో నామినేషన్ ప్రక్రియ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గజ్వేల్ పట్టణంలోని 20 వార్డులకు సంబంధించి ఐఓసీలో నామినేషన్లను స్వీకరించనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని గజ్వేల్ మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికల వేళ ఓటర్ల అసంతృప్తి కూడా రాజకీయ పార్టీలకు పెద్ద సవాలుగా మారింది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు తమ సమస్యలు పరిష్కరించే వరకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయబోమని నిరసనకు దిగారు. గజ్వేల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం లాటరీ ద్వారా ఇళ్లను కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గజ్వేల్ పట్టణ పరిధిలో 1200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించగా వాటిలో 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినా అధికారికంగా ఇళ్లను అప్పగించలేదని వారు చెబుతున్నారు. వెంటనే పట్టాలు పంపిణీ చేయకపోతే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని, ఓటింగ్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. దీంతో ఈ మున్సిపాలిటీలో ఇది అన్ని పార్టీలకు గట్టి హెచ్చరికగా మారింది. మొత్తానికి గజ్వేల్ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు కేవలం స్థానిక పాలనకే పరిమితం కావడం లేదు. కేసీఆర్కు ఇది ప్రతిష్టాత్మక పోరు. కాంగ్రెస్కు అధికార పార్టీగా తన బలం చాటే అవకాశం, బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశంగా మారింది. ఎన్నికల వేళ మాటల యుద్ధం ఇప్పటికే ఉధృతమైంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ తామే గెలుస్తామని, తమ జెండానే గజ్వేల్పై ఎగురుతుందని నేతలు పోటీ పడుతున్నారు. అంతిమంగా గజ్వేల్ గులాబీ గడ్డపై ఎవరి జెండా ఎగురుతుంది? బీఆర్ఎస్ తన సంప్రదాయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? కాంగ్రెస్ అధికార బలంతో రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తుందా? లేక బీజేపీ సంచలన ఫలితం నమోదు చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే గజ్వేల్ ప్రజల తీర్పు కోసం మరికొంతకాలం వేచి చూడాల్సిందే.